ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడింది. ఇక 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై 7వ స్థానానికి చేరుకుంది. అయితే పంజాబ్ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అశుతోష్ శర్మ 61, 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శశాంక్ సింగ్ 41, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు రాణించాడు. హర్ప్రీత్ బ్రార్ 21 పరువాలేదరనిపించాడు. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో 3 వికెట్లు పడగొట్టగా శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ మధ్వాల్, హార్దిక్ పాండ్యలు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 192 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 78, 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు హాఫ్ సెంచరీ చేయగా తిలక్ వర్మ 34 నాటౌట్, 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు రోహిత్ శర్మ 36, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు మెరుపు ఇన్నింగ్స్లో ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. సామ్ కరన్ 2 వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు. ముంబై జట్టైన అభిమానుల మనసులు గెలుచుకుంది మాత్రం పంజాబే. మొదట ముంబై ఇండియన్స్ 192 పరుగుల భారీ స్కోర్ చేయగా ఛేదనలో పంజాబ్ కింగ్స్ 183 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా హార్దిక్ సేన 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ఆదిలోనే తడబడుతున్నారు. ముంబై పేసర్లు గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రాలను ఎదుర్కోలేక పెవిలియన్కు క్యూ కడుతూ వెళ్లిపోయారు.